బేసికల్లీ మీరు తింటున్నారు, అవును డైజెషన్ ప్రాపర్ గా కాలేదు. డైజెషన్ ప్రాపర్ గా కాకపోతే రసాయనాలు ఏం రిలీజ్ అవుతాయి, మీకు అసిమిలేషన్ ఏం జరుగుతుంది అంటే మీకు బాడీకి న్యూట్రియంట్స్ అందనప్పుడు ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే, నేను యూ వాంట్ టు మీరు ఒక 4 story బిల్డింగ్ కట్టాలనుకుంటున్నారు, 4 అంతస్తుల బిల్డింగ్. అవును మటీరియల్ ఏమో 1 story బిల్డింగ్ తగ్గట్టుగా పట్టుకున్నారు. అప్పుడు ఆ బిల్డింగ్ ఎలా అవుతుంది, గుల్లగుల్లగా అవుతుంది కదా. అవును 2-3 సంవత్సరాలు కూలిపోయినా కూలిపోవచ్చు, అవును దాంట్లో ఆశ్చర్యం ఏం లేదు. అవును సేమ్ మన బాడీస్ కి మేము చేస్తుంది అదే. గట్ అన్నది ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు సార్, చాలా చాలా మట్టుకు. మీ ఓకే గట్ అన్నది ప్రాపర్ గా లేదు అని అనుకుంటే మీ అబ్జార్ప్షన్ అనేది హ్యాంపర్ అవుతుంది. అంటే మీరు తిన్నది ఒంటికి పట్టదు. పెద్దోళ్ళు చెప్పేవారు Correct. ఒంటికి పట్టం లేదు, ఏం అవును, తింటున్నారు అవును, నువ్వు, అవును, ఒంటికి అవును. పట్టం లేదు అంటే మీ అవును. ఒంటికి తగలటం లేదన్న వాడు పోషకాలు. ఎంత దాని తిన్నా అర్థం అలాగే సన్నగా ఉంటున్నాడు రా అంటారు. ఒంటికి పట్టం లేదు, ఒంటి ఎప్పుడు చూసిన రోగాలే ఉంటాయి అంటే అవును. దానికి అర్థం చాలా డెప్త్ గా ఉంది సార్. మీనింగ్ అంటే అవును. మీరు తింటున్న పోషకాలే మీకు అందటం లేదు అని అర్థం. దానికి కారణం ఏంటి మేడం? చాలా సార్, చాలా పద్ధతులు, మన తిండి పద్ధతుల దగ్గర నుంచి అచ్చా. కొన్ని మనం తినే అలవాట్లు బట్టి కొన్ని పాడు చేసుకుంటాము. అంటే కొన్ని ఫంక్షనింగ్స్ మనం చేతులార చేసుకుంటాము, ఓకే కొన్ని ఆల్రెడీ ఉండడం వల్ల ఈ అబ్జార్ప్షన్ కూడా కాదు. ఓకే కానీ మీ సీక్రెట్ చెప్పలేదు మేడం, మీరు ఏం తింటారో మీ డైలీ రొటీన్ చెప్తే కొంచెం ఉపయోగపడుతుంది. ఓకే, నేను 2 meals a day ఫాలో అవుతాను సార్. సూపర్. అంటే నాకు థర్డ్ మీల్ అన్నది థర్డ్ వీల్ లా కనిపిస్తుంది, ఓకే మూడో చక్రం, విచ్ ఇస్ నాట్ రిక్వైర్డ్. కరెక్ట్. ఎందుకంటే మనం అంత బర్న్ చేసే అంత కష్టపడి ఏం చేయటం లేదు. మోస్ట్ ఆఫ్ జాబ్స్ ఆర్ సిట్టింగ్ గానీ, మా అయితే నడుస్తాం, ఏదో ఎక్సర్సైజ్ అనేది ఒక 1/2 hour 1 hour అలా ప్లాన్ చేసుకుంటాం. దాని తప్పితే పెద్ద హార్డ్ వర్క్ ఏం చేయటం లేదు. అందుకే నేను 2 meals a day ఫాలో చేస్తాను. మార్నింగ్ లేవంగానే ఐ హ్యావ్ మై రిచువల్స్, లైక్ ఐ హ్యావ్ వాటర్స్ ఉంటాయి, మతలబ్ ఏమంటారు, నింబు కాదు సార్, డిపెండ్స్, ఫెనెల్ కానీ క్యూమెన్, జీరా సాఫ్, ఆ వాటర్స్ ఉంటాయి. జింజర్ ఎక్కువ యూస్ చేస్తాను, జింజర్ ఖచ్చితంగా ఉంటుంది సార్ మార్నింగ్. అండ్ ఫ్రెష్ టర్మరిక్, ఇప్పుడు పసుపు ఫ్రెష్ వస్తుంది, ఇప్పుడు ఎంతవరకు వస్తుంది సీజన్ తెలీదు, బట్ ఏ సీజన్ లో ఉంటుంది. ఎస్ సార్, పచ్చి టర్మరిక్, దాంట్లో కొన్ని కలోంజీ సీడ్స్ వేసి బాయిల్ చేసి, సో ఐ హ్యావ్ దట్ వాటర్. అంటే రోజుకొక, నా ఇష్టం, ఆ రోజు నాకు ఏది తాగాలనిపిస్తే అది. అందరికి అలా సెట్ అవుతుందా కాదు, వాళ్ళ డైజెషన్ బట్టి అది నేను చెప్తాను ఎవరికి ఏది తీసుకోవాలంటే. జింజర్ అందరికి పడకపోవచ్చు, కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడుతుంది, కొంతమంది పసుపు వేడి చేస్తారు చాలా. సో బాడీ టు బాడీ డిఫరెన్స్ ఉంటుంది. మీరు చేశారని నేను చేశాను అనుకోండి, అంతే మరి. అంటే తత్వమైనా తెలియాలి సార్, బాడీ తత్వమైనా తెలియాలి. టెస్టుల దాకా కాకపోయినా అట్లీస్ట్ మీ తత్వం ఏంటి, మీకున్న లోపాలు ఏంటి అని కొద్ది గొప్ప తెలిసి దాని ప్రకారంగా చేయొచ్చు. ఆ తర్వాత నాకు చాయ్ అంటే ఇష్టం సార్. నేను నా డే మొత్తంలో ఆడ్ గా అంటే యాడెడ్ షుగర్స్ తీసుకుంటున్నాను అంటే చాయ్ లోనే, మిగతా ఎక్స్ట్రా నేను వేరే చోట తీసుకోను. సో చాయ్ కూడా ఒక 2-3 hours అయిపోవాలి సార్, నేను లేచాక అప్పుడే తీసుకుంటాను. అండ్ చాయ్ స్టమక్ తో తీసుకుంటారా? లేదు సార్, ముందు అన్నీ అయిపోయి కదా, కొబ్బరి నీళ్ళు, ఈ నీళ్ళు, ఆ నీళ్ళు అన్నీ అయిపోయి, మై స్టమక్ ఇస్ నాట్ ఎంప్టీ. అంటే దట్టు 3 hours అయిపోవాలి, 3-2 hours ఖచ్చితంగా అవ్వాలి నేను లేసాక. అంతకు ముందు నేను ఐ డోంట్ టచ్ కూడా. సో అది అయ్యాక ఐ హ్యావ్, ఆ రోజు అనిపిస్తే తాగుతాను, లేకపోతే లేదు. ఐ హ్యావ్ మై బ్రేక్ఫాస్ట్ అరౌండ్ ఫస్ట్ మీల్ అంటాను. అంటే ఇవన్నీ తీసుకునేలోగా 11:30 నుంచి 12 మధ్యలో నా ఫస్ట్ మీల్ అన్నది ఉంటుంది. అండ్ ప్రాపర్ మీల్, మంచి బ్రేక్ఫాస్ట్, ఓన్లీ మంచి ప్రాపర్ మీల్, అదే నా బ్రేక్ఫాస్ట్ అనుకోండి, నా ఫస్ట్ మీల్. ఓకే రైట్. సో అది ఎలా ఉంటుందంటే ప్రాపర్ గా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. చికెన్ ప్రోటీన్ అంటే మార్నింగ్ ఎగ్స్ ఉంటాయి సార్, యూజువల్లీ ఎగ్స్ ఎక్కువగా ఎగ్స్ ఉంటాయి మార్నింగ్ టైంలో. చికెన్ ఎప్పుడు ఒకసారి, బట్ ఆఫ్టర్ 3 అయినా ఖచ్చితంగా పర్ డే, డిపెండ్. మార్నింగ్ 2 అయినా తింటాను, మధ్యలో ఒక డే ఆ రోజు సరిపోలేదు అని అంటే నేను ఇంకొక ఎగ్ కూడా, నా ప్రోటీన్ మీట్ అవ్వలేదు అని అనిపిస్తే ఇంకో ఎగ్ కూడా ఖచ్చితంగా. 4 eggs a day మై బాడీ కెన్ ఈజీలీ హ్యాండిల్. సో దానివల్ల నాకు సైడ్ ఎఫెక్ట్స్ అవడం కానీ అదేం ఉండదు. సో ఎగ్స్, హెల్దీ ఫ్యాట్స్, ఫైబర్ అనేది ఉంటుంది. సో ఆ మీల్ అయిపోయాక నెక్స్ట్ మధ్యలో 2 snacks ఉంటాయి. రైస్ తింటాను సార్, నాకు రైస్ అంటే చాలా ఇష్టం సార్. నేను రైస్ మరి ఇప్పుడు ప్రతి డైటీషియన్ రైస్ తీసేయండి,
5 వైట్స్ అవాయిడ్ చేయండి, షుగర్, రైస్, సాల్ట్, ఇట్లా ఒక 5 వైట్స్ చెప్తారు. అవేం అవసరం లేదా? డిపెండ్స్ సార్. అంటే కొన్ని మందికి రైస్ తీసుకోగానే వాళ్ళ షుగర్ లెవెల్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మీరు గమనించారు, రైస్ ఎప్పుడు మీరు ఒంటరిగా తీసుకోరు. అవును, కర్రీస్ తోనే తింటారు. అక్కడ ఒక్కసారి మీరు కర్రీస్ తో తింటా ఉన్నారు, అక్కడ ప్రాబ్లం ఏంటి? ఏదర్ రైస్ ఎక్కువ తీసుకుంటున్నారో దాని తగ్గట్టుగా కర్రీస్ తీసుకోవటం లేదు అని అర్థం. ఓకే, ప్రపోర్షన్స్ ఆర్ ఇంపార్టెంట్. నేను తింటానన్నాను కానీ ఎక్కువ తిన్నాను. తింటాను కానీ చాలా తక్కువ. 100 గ్రామ్స్ తింటారా? ఇంకా తక్కువ. 100 గ్రామ్స్ కంటే తక్కువ? ఎస్, తక్కువ. ఓకే, నాకు ఇష్టం, వదులుకోను, తింటాను కానీ చాలా తక్కువ తింటాను. ఇఫ్ యూ సీ మై ప్లేట్, రైస్ ఎక్కడ కావాలి కాబట్టి కావాలి సార్. ప్రైమరీ సోర్స్ ఆఫ్ యువర్ గ్లూకోజ్ ఇస్ కార్బ్స్. అది ఇవ్వకుండా మీరు స్కిప్ చేస్తే ప్రోటీన్ స్పేరింగ్ ఎఫెక్ట్ అన్నది ఉంటుంది. అంటే మేడం, చాలా మంది నా ఫ్రెండ్స్ కార్బ్స్ తినక, అంటే రైస్ తినక 3 months 6 months అట్లా చెప్తారు. అది కరెక్ట్ పద్ధతేనా? జీరో కార్బ్స్ అనేది ఉండదండి. ఎందుకంటారా, వెజిటేబుల్స్ లో కూడా కార్బ్స్ ఉంటాయి కదా, పప్పులు తిన్నా కూడా కార్బ్స్ ఉంటుంది కదా. ఓకే, సో రైస్ అవాయిడ్ చేసినా పెద్దగా ప్రమాదం ఏం లేదు. మీరు కార్బ్స్ వేరే ఫామ్ లోనే ఇవ్వాలి. అంటే రోజంతట్లో ఒక ఫ్రూట్ తింటున్నారు, అది కాబే కదా మరి. రైస్ ఒకటే కాదు కదా. రైట్. మీల్లో మీరు కార్బ్ యాడ్ చేయనంత మాత్రాన డేలో ఎక్కడైనా యాడ్ చేస్తున్నా చాలు. ఏదో ఒక రూపంలో తీసుకోవాలి. ఓవర్ డోస్ చేయకుండా ఏదో ఒక రూపంలో తీసుకున్న మంచిది. అలానే మొత్తానికి జీరో కార్బ్ మొత్తం చేయడం కరెక్ట్ కూడా కాదు. సో గ్యాస్ట్రిక్, ఇది చాలా పెద్ద ఇష్యూ ఇప్పుడు సొసైటీలో. గ్యాస్ట్రిక్ సమస్య అనేది చాలా పెద్దగా ఉంది. అవును సార్. సో దీన్ని ఎట్లా మీరు కంట్రోల్ చేస్తారు? శాశ్వతంగా పరిష్కరిస్తారా, టెంపరీనా, ఎట్లా ఉంటుంది దాన్ని? కడుపు ఉన్నోడికి ప్రతి ఒక్కడికి గ్యాస్ట్రిక్ వస్తుంది. అది మొత్తానికి పోదు అంటే కడుపు తీసేయాలి ముందు. పోవాలి అంటే కడుపు తీసేయాలి. అంటే మీరు తినే దాంట్లో ఏదైనా తేడా చేస్తే మాత్రం గ్యాస్ట్రిక్ ఇష్యూ వచ్చే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటాయి. సో కారణాలు ఏంటి తెలుసుకోవాలి సార్. మీరు ఏదైనా స్పైసీ ఫుడ్ తిన్నాక వచ్చిందా, లేకపోతే తినగానే పడుకుని పోయారా? కాదు మేడం, ఒక చిన్న ఇంటరప్షన్. స్పైసీ అంటే ఏంటి? ఇప్పుడు ఈ లవంగాలు, యాలకులు, ఇవన్నీ కూడా స్పైసెస్ యాక్చువల్ గా డైజెషన్ కంట్రోల్ చేయడానికి కదా ఇవన్నీ. స్పైసీ అంటే ఏంటి? ప్రతి దానికి ఒక లిమిట్ ఉంటుంది సార్. ఓకే, ఆ లిమిట్ మీరితే అండ్ మీకు లోపల ఉన్న డిస్ఫంక్షనింగ్ వల్ల మీ స్టమక్ దాన్ని తట్టుకునే పరిస్థితిలో లేకపోతే కూడా మీకు ఈ సిమ్టమ్స్ కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. ఎగ్జాంపుల్, మీ స్టమక్ మ్యూకోసా లైనింగ్ ఆల్రెడీ డిస్టర్బ్డ్ ఉంది, లోపల మంచి స్పైసీ ఫుడ్ వేసారు, దానికి ఏమవుతుంది? హెవీ మీల్ తీసుకున్నారు. సో అంత కైండ్ ఆఫ్ యాసిడ్ ప్రొడ్యూస్ కావాలి కదా దాన్ని డైజెస్ట్ చేయడానికి, దాన్ని ఇది చేయడానికి. సో అప్పుడు ఏమవుతుంది? ఆబ్వియస్లీ మీకు ఎసిడిటీ కైండ్ ఆఫ్ సిమ్టమ్స్ అది ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్ లో యాసిడ్ వల్ల కూడా మీకు ఎసిడిటీ సిమ్టమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లో యాసిడ్ వల్ల కూడా స్టమక్ లో యాసిడ్ ప్రాపర్ గా లేదు, మీరు తిన్న ఫుడ్ డైజెషన్ కావటం లేదు, బర్పింగ్స్ ఉంటాయి. మీరు అన్నం జీర్ణించకపోతే సమంగా అప్పుడేమవుతుంది? బర్పింగ్స్ రావడం అవన్నీ ఉంటాయి. సో దీన్ని తగ్గించాలంటే ఏ ఫుడ్ తింటే ఏ రియాక్షన్ వస్తుంది, ఎప్పుడు తింటున్నారు, మీల్ టైమింగ్స్ ప్రాపర్ గా ఉందా లేదా, ఆకలి ఉన్నప్పుడు తినాలి. ఆకలి ఉండి బాగా మీకు మంట తగ్గిపోయాక తింటే అది ఉపయోగం లేదు.